ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్తాడు. ఈ గుడారములు ఎప్పుడైనా కూడా ఒకరోజు శిథిలమయ్యేది. చేతి పని కాని ఒక స్థిరమైనటువంటి గుడారములు నివాస స్థలము మనకు పరలోక రాజ్యంలోనే ఉంది, దేవుని రాజ్యంలోనే ఉంది. కాబట్టి దేవుడు ఆయన గారి యొక్క భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం కూడా వెవ్వేరు ప్రాంతంలో చూస్తున్నాం. మేము చెన్నై పట్టణం నుంచి వచ్చినాము, మరి ఆయా ప్రాంతంలో వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమం, ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి పోయినట్లుగా ఆయన కూడా ఆయన ఇంటికి పోయినాడు. దేవుడు మానవునికి 3 రకాలైన గృహాలు, ఇల్లుని ఏర్పాటు చేశాడు. ఒకటి పరలోక రాజ్యము, ఒకటి ఈ మన్నైన దేహము, మూడవదిగా ఈ మన్నైన దేహం నివసించడానికి ఒక ఇల్లు. ఈ దేహము ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారములు ఒక రోజు శిథిలమైపోద్ది. శిథిలము కాని ఒక స్థలం ఏదంటే దేని వెళ్ళారా? దేవుని రాజ్యమే. అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యానికి ఆయన వెళ్ళిపోయినాడు. అందుకని ఆయన శిష్యులతో ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఇచ్చి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఇచ్చడి. నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు నివాసములు సిద్ధపరిచి వస్తానని చెప్పేసి ప్రభు అన్నాడు. బాగా ప్రేమించే తత్వం ఆయనకుంది. రెండవది ఏంటంటే మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన విషయంలో రాజీ పడ్డు. మాకు ప్రతి బుధవారం వెంకటరాయనపల్లిలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. ఇప్పుడు నెలకు ఒకసారి, అప్పుడు వారం ఎక్కువ చేసేవాడు ప్రార్థన మందరికాడికి. ఆయన ప్రార్థనలో ఒక ప్రత్యేకత కనబడుద్ది ప్రార్థనలో. కనుక దేవానందమన్న సేవలు మమ్మల్ని చిన్న వయసులో 20 సంవత్సరాలప్పుడు పాస్టర్ గారు నాకు పరిచయం అయింది. నాకు ఒక విషయం అర్థమైంది. ఏం అర్థమైందంటే, పాస్టర్ గారిని చూసినాక ఇది ఒక యుద్ధము అనేది అర్థమైంది. ఈ విశ్వాస జీవితం గాని, సేవ గాని ఆషామాష కాదు, తమాషాటలు కాదు. ఈ పోరాటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు సేవలోకి రావాలి అనేది అర్థమైపోయింది. కాబట్టి మిగిలిన కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్లుగా లేడు. కాలు తీసేసిన తర్వాత బాగా ఉండి మీటింగ్ 2 సార్లు మీటింగ్ జరిపించిండు. మా కుటుంబం చాలా ప్రేమగా ఉంటుంది. నాకు ఆయనకు ఆత్మీయంగా సహవాసము ఎక్కడి నుంచి జరిగింది అంటే దైవజనులు ఎజ్రా గారి ద్వారా అక్కడ బైబిల్ కాలేజ్. థ్యాంక్ యూ అండి పురుషోత్తములు. ఈ సమయంలో మరి దేవుడు వర్తమానాన్ని వినబోయే ముందుగా మన మధ్యలో ఉన్న సోదరులు బిల్మోర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి దేవుని వర్తమానాన్ని మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు గూరి రవికుమార్ గారు ముందుకొచ్చి వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమికులు మా దేవ పరలోకమందు మా తండ్రి, మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటండి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క దాసులను, ఈ యొక్క సేవకులను తండ్రి ఉంచుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ లోపల మా కాలము నాయన, మా సమయంలో మా స్వాధీనంలో ఉన్నాయి తండ్రి. మా యొక్క ప్రజలను ఎక్కడికంటే మాకు నేర్పించదండి. ఎందుకంటే ఈ లోపల శాశ్వతమైనటువంటి దేవుడు నీవు, కాల పరిమితి లేని వాడు నీవు తండ్రి. మా అందరికి కాల పరిమితి ఉంది ఈ యొక్క శరీరానికి. అయినా ఈ శరీరాన్ని తండ్రి మీ నామం కొరకు నాయన, ఈ ఆత్మ ద్వారా నాయన శ్రేష్టంగా మీ యొక్క ఇచ్చిన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మా యొక్క దినములు నాయన లెక్కించుకుంటూ మీ యొక్క నామంలో గణపరచబడ్డానికి సహాయం దయచేయండి. నేను ఈ సేవకుని విషయమై మీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి. అనేకమైనటువంటి ధారాళమైన సేవని ప్రాంతంలో చేసి తండ్రి అనేక మంది ఆప్యాలను, స్నేహితులను సంపాదించుకొని బలానమ్మకమైన మంచి దాసులని ఈ రోజు పిలుపునందుకుని తండ్రి నిన్నటి సమయంలో ఈ యొక్క సన్నిధికి వచ్చారని నమ్ముతా ఉన్నాను తండ్రి. తెస్సలోనికి రాసిన నాయన 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తండ్రి నాయన నిరీక్షణ కలిగిన వారిలాగా తండ్రి. కాబట్టి తండ్రి ఆ నిరీక్షణ కలిగిన వారి సంతోషం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా మీరే ఓదార్పు తండ్రి నాయన. లాజర్ చనిపోయిన సందర్భంలో ఏడ్చారు తండ్రి. ఎందుకంటే ఇహలోకంలో నాయన మానవులుగా మా అందరికి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆప్యాయతను బట్టి దుఃఖం కలుగుతూ ఉంటుంది తండ్రి. ఆ రీతిగా కలుగుతున్నటువంటి దుఃఖంలో సమాధానాన్ని దయచేసి మమ్మల్ని పెరిగిన వారిగా ఉంటూ ఉన్నాం. నిజానికి శరీరము ఆవల ఉన్నటువంటి జీవితానికి చిత్తానుసారమైనటువంటి, ఉద్దేశానుసారమైనటువంటి, ప్రభు ఇష్టానుసారమైనటువంటి, ప్రభు సంతోషించే సేవ చేస్తున్నామా? సొలొమోను అంటాడు, జ్ఞానవంతుడు అలానే చేస్తున్నాడు, బుద్ధిహీనుడు అలానే చేస్తా ఉన్నాడు. మరణం దగ్గరకు వచ్చేసరికి అందరికి మరణము ఒకే విధంగా ఉంటుంది. ఈ రోజు ప్రియులారా, నీ యొక్క మరణము, నా యొక్క మరణము ప్రభు ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు? చాలా సార్లు అడిగేవాడు, ప్రార్థన చేస్తున్నావా? దేవుని మీద ఆధారపడటంలో వెనుదీయనటువంటి వాడు.
అంతేకాదు కుటుంబ పరిస్థితుల పోరాటంలో ఎవరి విషయంలో కూడా దేహి అని చేజాపే వ్యక్తే కాదు. నువ్వు కూడా ఒక రోజు అందరినీ వదిలి వెళ్ళి తీరాలి నిజమేగా. మట్టిలోకి చేర్చిన అగ్నితోనే కాల్చిన ఊరకుండి బూడిదయ్యే మట్టి ముద్ద శరీరమే ఆలోచించు ఓ ప్రియమిత్రమా. కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా. కళ్ళ ముందే ఆత్మ కానకున్న జీవింపజేసే శక్తి ఆత్మయేగా. కళ్ళ ముందే ఆత్మ కానకున్న జీవింపజేసే శక్తి ఆత్మయేగా. ఆత్మలోపలున్నంత కాలమే దేహమని అందరూ అంటారుగా. ఆత్మలోపలున్నంత కాలమే దేహమని అందరూ అంటారుగా. ఆత్మ వెళ్ళినంతనే పేరు మార్చి అందరూ శవమనించి ఇంటి నుండి పంపుతుంటే ఒక్కసారి ఆలోచించు ఓ ప్రియమిత్రమా. కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా. కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే చింతలేదా నీ ఆత్మ గూర్చి. కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే చింతలేదా నీ ఆత్మ గూర్చి. ఆత్మవైన నీవు నీ దేహాన్నే వదిలి వెళ్ళే రోజు ఒకటి ముందుంది. ఆత్మవైన నీవు నీ దేహాన్నే వదిలి వెళ్ళే రోజు ఒకటి ముందుంది. క్రీస్తు యేసు బాటలో నిలిచిపోతే ఎప్పుడు చేరవచ్చు స్వర్గమే తప్పకుండా ఒక్కసారి ఆలోచించు ఓ ప్రియమిత్రమా. కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా. అపాయమే ఎదురైతే కూలిపోయే బలహీనమా, ఆయుష్యే పూర్తయితే ఆగిపోయే ఓ యంత్రమా. ఆత్మగా నీవుండే తాత్కాలిక నివాసమా, కొద్ది కాలపు అస్థిరమా. కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా. కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా. కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా, కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణ.